గత ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా కొన్ని నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదని ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. అందువల్ల కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకునేందుకు సీఎం చంద్రబాబు తరచూ ఢిల్లీకి రావాల్సి వస్తుందన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో నియోజకవర్గ మినీ మహానాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎడపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరొక వారంలో అంగరంగ వైభవంగా కడపలో జరుపుకోబోతున్నామని నేతలు స్పష్టం చేశారు. ఎంతో మందికి రాజకీయ జీవనం ప్రదర్శించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక దళితుడిని లోక్సభ ఒక స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీటీడీ బోర్డు మెంబరు, వేదిక మీద వివిధ హోదాల ఆశీలైన పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకి, ఈ మినీ మహానాడుకి పెద్ద ఎత్తున తరలి వచ్చిన గూడెంజాల నియోజకవర్గ పశువు సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ పేరుపేరున అవసరాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ మహానాడు అన్నా నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన పుట్టినరోజు మే 28వ తారీఖు. ప్రతి సంవత్సరం కూడా మనం వివిధ చోట్ల మహానాడు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దానికి ముందు నియోజకవర్గ మహానాడు, జిల్లా మహానాడు కార్యక్రమం మనం ఎప్పుడు కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇది ఆనవాయితీగా వస్తుంది. సో దానిలో భాగంగానే మనకి ఈరోజు కడప వై-నాట్ 175 వై-నాట్ పులివెందుల మన నాయకుడు, ఒక నిప్పులాగా బతికిన మచ్చలేని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లక్ష కట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆ కుటుంబాన్ని అనరాని మాటలు, భరించలేని మాటలు, చివరికి ఆయన బాధపడే పరిస్థితిలో ఆ కుటుంబాన్ని అనరాని మాటలని హింసించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని గొంతులు కోశారు నడి బజార్లో. తోట చంద్రయ్య గుండ్లపాడులో నాటి రోడ్డు మీద గొంతు కోసే ఫోటోలు మనం పేపర్లలో, వీడియోలో చూసాం. ఎంతోమంది కార్యకర్తల్ని, నాయకుల్ని రాష్ట్రంలో చంపారు. మన నియోజకవర్గంలో కూడా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. 8 మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంటలో కొట్టి చనిపోయారు. చాలామంది కావాల్సిన ఇవ్వగొట్టారు, మహిళల్ని ఇబ్బంది పెట్టారు. అయినా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైల్లోకి పంపించినా, ఇచ్చిన పసుపు జెండా తెచ్చకుండా ఎన్నికల్లో గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం పాటు దాదాపు 11 నెలల పాటు, సంవత్సరంగా పూర్తి కాదు, 11 నెలల పాటు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే, ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మరోవైపు వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చేయాలి. ఈ రెండు కూడా చేస్తూ ముందుకు వెళ్తేనే నిజంగా మనం రాష్ట్రానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అన్నాం. అయితే నా అదృష్టం ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఇక్కడే పాల్గొనడం అనేది నా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ కలిసి వచ్చింది. ఎలక్షన్ 2024 ఎలక్షన్ కూడా ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ఆ రోజు ఒకే ఒక రోజు సమయం ఇచ్చారు. మీ ఎమ్మెల్యే గారికి అరేంజ్మెంట్స్ చేయమని చెప్పి అద్భుతంగా చేశారు అరేంజ్మెంట్స్. కార్యకర్తలు కూడా ఒక రోజు సమయం ఇచ్చారు. పల్నాడు ప్రజలకు కూడా ఒకే ఒక రోజు సమయం ఇచ్చారు. అయ్యా రేపు మీటింగ్ రండి. మీరందరూ చూసాం ఆ రోజు ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఆ ఉత్సాహం మొత్తం ఎలక్షన్ అయ్యేదాకా 2 నెలలు క్యాంపెయిన్ అయినా 2 నెలలు కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగింది. అది ఇక్కడే ఈ నియోజకవర్గంలోనే స్టార్ట్ అయింది. ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తా ఉన్నాం. స్టార్ట్ చేసినప్పుడు మనం ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా మనం చెప్పాం, సంక్షేమం ముఖ్యమే, అభివృద్ధి కూడా ముఖ్యమే. సంక్షేమం
చేయాల్సిందే. కానీ సంక్షేమం ఒక్కటే చేస్తే చూశారు మీరందరూ కూడా 19 నుంచి 24 దాకా మిగతా అన్ని ఆపేసి, స్కీమ్స్ అన్ని ఆపేసి, మిగతా వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బీసీఎస్కి, ఎస్సీఎస్కి, ఎస్టీఎస్కి రావాల్సినవన్నీ కూడా ఆపేసి కేవలం ఒక 3-4 స్కీమ్స్ మాత్రమే ఇస్తే అయ్యే నష్టం ఏంటి అనేది అందరూ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. చూసి లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీని రెండూ చేయాల్సిందే అని చెప్పి ఎప్పుడూ లేని మెజార్టీతో దాదాపు 92% సీట్లు గెలిచి అది తెలిసి దేశం చేతులు మొట్టమొదటిసారి అయింది. అంత అద్భుతంగా గెలిపించారు. గెలిపించిన దేనికి మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సరిగ్గా చేయవలసిందే. ఈ 2 స్కీమ్స్తో పాటు ఇంకా సూపర్ 6లో చెప్పడం జరిగింది, తల్లికి వందనం చేస్తామని చెప్పి, అలాగే అన్నదాత సుఖీభవ చేస్తామని. తల్లికి వందనం రాబోయే జూన్ 12వ తారీఖు నుంచి ఏదైతే మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారో ముఖ్యమంత్రి గారు, ఆ రోజు నుంచి 15,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ రోజు చెప్పాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో కూడా వేస్తామని చెప్పి జూన్ 12